హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్ నుంచి 1620 జాబ్స్ రావడం జరిగింది 10 రకాల పోస్టులకు. మరి ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏమంటే 13/5/2025 నాడు మనకు అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ కావడం జరిగింది. దీని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మనకు 10 రకాల జాబ్స్ ఉన్నాయి, 10 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. మరి ఇక 10 టైప్స్ ఆఫ్ జాబ్స్కి మనకు కేవలం 3 ఎగ్జామ్స్ మధ్య పెడుతున్నారు. అంటే ప్రతి పోస్ట్కి సింగిల్ ఎగ్జామ్ లేదు. కొన్ని పోస్టులకైతే కలిపి ఒకే ఎగ్జామ్ పెడతారు. అవి వేటికి ఒకే ఎగ్జామ్ పెడతారు అనేది కూడా క్లియర్ కట్గా మనకి ఈరోజు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి చూద్దాం. మరి 10 పోస్టులకు 10 ఎగ్జామ్స్ పెట్టుకోకుండా కేవలం 10 వాటికి పెట్టే ఎగ్జామ్ సంఖ్య ఎంత అంటే 3 మాత్రమే ఉంటుంది. మరి ఏవే ఉంటాయో ఒకసారి చూసినట్టయితే అది చూడబోయే ముందుగా మరి చూస్తే ఇక్కడ మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు ఆన్లైన్ కోచింగ్ అనేది అందుబాటులో ఉంది. ఆల్రెడీ చాలా వరకు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ప్రతిరోజు కూడా మీకు 5-6 వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. ఈ విధంగా మీకు ఎగ్జామ్ వరకు మిమ్మల్ని అప్డేట్ చేసుకుంటూ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ మేము మోటివేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. మరి ఎవరైనా సరే ఆఫ్లైన్ కోచింగ్ రావాలనుకుంటే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మరి మీరు ఏపీసీ సంబంధించినటువంటి బ్యాచ్ స్టార్ట్ కావడం జరిగింది. ఆన్లైన్లోనైతేనేమి ఆఫ్లైన్ అయితేనేమి. మరి ఇక్కడ ఫుల్ కోర్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంది, జిల్లాల సమాచారం ఉంది, తర్వాత మనకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీకు నచ్చిన విధంగా మీకు కోర్స్ అందుబాటులో ఉంటుంది. అతి త్వరలోనే మీరు ఎవరైతే బుక్ కావాలనుకుంటున్నారో ఇంగ్లీష్ బుక్ కానీ లేకపోతే స్ట్రాటజీకి బుక్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ సో వాటికి కూడా మనం సపరేట్గా కోర్స్ అని పెడుతున్నాం. ఓన్లీ పీడిఎఫ్ కోసం మాత్రం పెడుతున్నాం. ఆ యొక్క పీడిఎఫ్లు మీరు చూసుకొని మీకు నచ్చిన పీడిఎఫ్ అంతా లాగోకుండా మీకు ఎక్కడైతే నచ్చిందో ఆ యొక్క పీడిఎఫ్ మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకొని మీకు టైం వేస్ట్ కాకుండా చేసుకునే విధానం కూడా అతి త్వరలో మీకు ముందుకు రాబోతుందని ఉత్తమ్స్ అకాడమీ. మరి చూస్తే అసలు విషయంలోకి కామన్ ఎగ్జామ్స్ గల కేటగిరీ జాబ్స్ ఏముందంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిందేమంటే కామన్ ఎగ్జామ్స్ ఫర్ ఫస్ట్ 4 రకాల జాబ్స్కి ఒకే ఎగ్జామ్ ఉంది ఇక్కడ. సో 4 రకాల జాబ్స్కి ఒకే ఎగ్జామ్ అంటే మీరు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అప్లై చేసినా, జూనియర్ అసిస్టెంట్ అప్లై చేసినా, టైపిస్ట్ అప్లై చేసినా, ఫీల్డ్ అసిస్టెంట్ అప్లై చేసినా మీకు సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఒకవేళ 4 పోస్టులు అప్లై చేసినా, ఎందుకంటే స్టెనోగ్రాఫర్ 3 ఉండేవాళ్ళు కంపల్సరీ డిగ్రీ ఉండాలి కాబట్టి వాళ్ళు అన్ని పోస్టులు అప్లై చేసుకోవచ్చు. అంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఉండేవాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు, ఇది అప్లై చేసుకోవచ్చు, ఇది అప్లై చేసుకోవచ్చు, ఇది అప్లై చేసుకోవచ్చు. అయినా మీరు రాసేది మాత్రం ఒక ఎగ్జామే. ఒకవేళ మీరు 2, 3, 4 పోస్టులు అప్లై చేసుకున్నారు అయినా కూడా ఇది ఎగ్జామ్ రాయాలా, లేదు మీరు ఒక ఎగ్జామ్ జూనియర్ అసిస్టెంట్ అప్లై చేసి అదే ఒకే ఎగ్జామ్ రాయాలి. అంటే మీరు ఎన్ని పోస్టులు అప్లై చేసినా కూడా ఈ 4కి కూడా మీరు ఒకే ఎగ్జామ్ రాయాలి. కానీ ఫీజు మాత్రం వేరు కట్టాలి. 800 కట్టాలంటే దీనికి మాత్రమే 3200 రూపాయలు అవుతుంది. కానీ మీకు ఎగ్జామ్ అయితే పెట్టేది మాత్రం ఒకటే. దీంట్లో మీ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి మీరు అప్లై చేసిన దాన్ని బట్టి అక్కడ ఎవరికైతే టాప్ మార్క్ వచ్చిందో ఆ యొక్క కేటగిరీలో ఆ యొక్క డిఫరెంట్ పోస్ట్లో మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు వర్రీ కాలం అవసరం లేదు. ఓకేనా. ఒకవేళ మీరు ఈ 2 అప్లై చేసినారు అప్పుడు ఎట్లా సార్ అంటే మీరు ఎవరైతే ఇక జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ అప్లై చేసినారో మీరు ఇద్దరు పక్కన పెడతారు. సో వీళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళిద్దరిని చూసుకుంటూ పోతారనమాట. ఓకే. చూసుకొని ఎవరైతే ఆ రిలేటెడ్ పోస్ట్లో అతను టాప్గా ఉన్నాడో అతనికి జాబ్ ఇస్తారు. కాబట్టి మనకి ఎక్కడ కూడా ఎటువంటి నష్టం జరగదు. కాబట్టి ఈ 4 రకాల పోస్టులకి మనకు వాళ్ళు సింగిల్ ఎగ్జామ్ పెడతామని చెప్పేసి ఈరోజు అఫీషియల్ వెబ్సైట్లో మనకు తెలియపరిచారనమాట. నెక్స్ట్ చూస్తే కామన్ ఎగ్జామ్ ఫార్ ఇంకోటి ఏమంటే ఎగ్జామినర్, కాపీయిస్టు, రికార్డ్ అసిస్టెంట్. వీటికి మనకు ఏమంటే క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కదా. ఇవన్నీ కూడా మనకు డిగ్రీ క్వాలిఫికేషన్. ఇది వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఫస్ట్ మీకు చెప్పడం జరిగింది నేను. సో డిగ్రీ ఉండేవాటికి అన్నీ ఒక ఎగ్జామ్ పెడతారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ బిలో వాటికి ఒక ఎగ్జామ్ పెడతారని చెప్పడం జరిగింది. అదేవిధంగానే పెట్టడం జరిగింది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయినటువంటి ఎగ్జామినరు, కాపీయిస్టు, రికార్డ్ అసిస్టెంట్ ఈ 3ంటికి కలిపి ఒకే ఎగ్జామ్ పెడతారు. మీరు ఒక ఎగ్జామ్ అప్లై చేసినా, 2 అప్లై చేసినా, 3 అప్లై చేసినా సరే మీకు వాళ్ళు పెట్టే ఎగ్జామ్ అయితే మాత్రం ఒకటే. ఓకే. సో కాకపోతే మీరు సపరేట్ ఫీజు కట్టుకోవాలా. సో సపరేట్ మీరు ఫీజు కట్టుకోవాలా. మరి కామన్ ఎగ్జామ్ ఫార్ ఇది 3rd కేటగిరీ అనమాట. ఇప్పుడు ఏమంటే ఇక్కడేమి డిగ్రీ సంబంధించినటువంటివి, ఇంటర్ సంబంధించినవి, ఇది 10th సంబంధించినటువంటివి అండ్ బిలో. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ప్రాసెస్ సర్వర్ అనేది 10th క్వాలిఫికేషన్ కాబట్టి ఇక ప్రాసెస్ సర్వర్ అయితే మాత్రం అందరూ అప్లై చేసుకోవచ్చు.
వీళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్లో అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రాసెస్ సర్వర్ కాకపోతే ఆఫీస్ సబార్డినేట్ ఉంది కదా, సో మరి మనకి ఇక ఆఫీస్ సబార్డినేట్ కానీ ఇదేమి 7th పాస్ అయి ఉండాలా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలా. డ్రైవర్ కూడా అంతే 7th పాస్ అయి ఉండాలా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలా. వీళ్ళిద్దరు అంటే వీళ్ళు ఆఫీస్ సబార్డినేట్ కానీ, ప్రాసెస్ సర్వర్ కానీ, డ్రైవర్ కానీ ఈ 3 పోస్టులు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే మొత్తం మీద 10 రకాల జాబ్స్కి మనకి పెట్టే ఎగ్జామ్ల సంఖ్య మాత్రం 3 మాత్రమే ఉంటుంది. మరి ఈ 10 రకాల జాబ్స్లో ఏది స్కిల్ టెస్ట్ ఉంటుంది కూడా చెప్పడం జరిగింది. స్టెనోగ్రాఫర్ వాళ్ళకు స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైపిస్ట్ వాళ్ళకు స్కిల్ టెస్ట్ ఉంటుంది, కాపిస్ట్ వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది, డ్రైవింగ్ వాళ్ళకు డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది వీళ్ళకి స్కిల్ టెస్ట్. అంటే మొత్తం 10 రకాల జాబ్స్లలో మనకు 4 రకాల వాటికైతే మాత్రం మనకు స్కిల్ టెస్ట్ ఉంది. ఈ 4ంటికి మనకు స్కిల్ టెస్ట్ ఉంది. మరి ఒకవేళ మీరు దీంట్లో ఒక 2 అప్లై చేసుకున్నారు, దీనిలో ఒక 3 అప్లై చేసుకున్నారు, ఇక్కడ ఒకటి అప్లై చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇది అందరూ అప్లై చేసుకోవచ్చు, అవునా కదా. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏమి సార్, నేను ఇక్కడేమో 2 పోస్టులు అప్లై చేసిన, ఇక్కడ ఒకటి అప్లై చేసుకున్నా, ఇక్కడ ఒకే పోస్ట్ అప్లై చేసుకున్నా. మరి ఇప్పుడు నేను ఇక్కడ కలిసి ఒకే ఎగ్జామ్ రాసుకోవద్దు, కుదరదు. మీరు ఇక్కడ ఒకటి అప్లై చేశారు, ఈ 4లో ఒకటి అప్లై చేస్తున్నాడు, సపరేట్ ఎగ్జామ్ రాయాలి. ఇక్కడ దాంట్లో మీరు అప్లై చేసి ఉంటే ఎగ్జామినర్ గారు రికార్డేషన్గా అప్లై చేసి ఉంటే ఇక్కడ మీరు ఒక ఎగ్జామ్ రాయాలా, ఇక్కడ ఇది ఒక ఎగ్జామ్ అంటే మీరు 3 ఎగ్జామ్స్ రాస్తారు. ఓకేనా. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చినటువంటిది ఇది మిత్రమా. సో ఇంకోటి ఇంపార్టెంట్ నోట్ ఇస్తున్నారన్నమాట. ఏమిస్తాడు, ద మెరిట్ లిస్ట్ ఫర్ ఈచ్ పోస్ట్ విల్ బి ప్రిపేర్డ్ సపరేట్లీ. అంటే ఇక్కడ అప్లై చేస్తున్నా, ఇక్కడ అన్ని చోట్ల అప్లై చేస్తున్నా. అప్పుడు నా కథ ఏమి, నా ఇబ్బంది ఏమంటే ద మెరిట్ లిస్ట్ ఫర్ ఈచ్ పోస్ట్ విల్ బి ప్రిపేర్డ్ సపరేట్లీ. సో మెరిట్ లిస్ట్ అనేది మీకు ప్రతి పోస్టుకు సంబంధించి సపరేట్గా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు ఆన్ ద బేస్ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ది ఈచ్ పోస్ట్. అంటే మీరు అప్లై చేసిన దాంట్లో ప్రతిదాన్ని బేస్ చేసుకొని, దాంట్లో ఇచ్చిన మార్క్ని బేస్ చేసుకొని మీకు పెర్ఫార్మెన్స్ని బట్టి మీకు వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది, మనకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో మరిన్ని అప్డేట్స్ కొరకు మీరు ఖచ్చితంగా మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మనకు ఉత్తమ్స్ అకాడమీని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కింద డిస్క్రిప్షన్లో ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, దాంట్లో మీరు జాయిన్ అయిపోండి. మీకు ఎవ్రీ సండే మీకు ఒక ఎగ్జామ్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. ప్రతి సండే కూడా ఒక గ్రాండ్ టెస్ట్ మీకు పంపిస్తాం. అక్కడ మీరు ప్రింట్ తీసుకొని మీరు డౌన్లోడ్ లేదంటే అట్లే కూడా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క అవకాశాన్ని జారీ పెట్టుకోవద్దండి. సో మరి మీకు ఒక ఆన్లైన్ కోర్స్ కావాల్సి ఉంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802 కానీ 8333059876 కానీ కాల్ చేయండి. సో ఇది ఈ యొక్క అప్డేట్ అనమాట. థ్యాంక్ యూ.